వారణాసి మహేష్ బాబు అదే విధంగా రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి చిత్రం గురించి యావత్ భారతదేశం ఎంతో ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తానికి వారణాసిలో మహేష్ బాబు తండ్రిగా ఎవరు నటించబోతున్నారు? ఇప్పటికే ప్రకాష్ రాజ్ అంటూ అనేక వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి మొత్తానికి మహేష్ బాబు తండ్రిగా ఎవరు నటించబోతున్నారు, మొత్తానికి ఈ సినిమాలో క్రూ మొత్తం ఎవరు ఉండబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. వారణాసి మొన్న టైటిల్ రిలీజ్ ఈవెంట్ ఏ విధంగా జరిగిందో, అసలు మొత్తం యూత్ మొత్తం కూడా ఆ సినిమాకి సంబంధించి ఎంత క్రేజ్గా ఉన్నారో ఒక్కసారిగా ఆ టైటిల్ ఈవెంట్ తో మనకు అర్థమైపోయింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ అని ఓ పక్క, మరో పక్క చూసుకుంటేనేమో రజనీకాంత్ గారిని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గాసిప్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి మొత్తానికి తండ్రిగా ఎవరు నటించబోతున్నారు అంటారు సార్? అంటే ఇప్పుడు దాకా అసలు ఆ సినిమాలో ఆ నలుగురు పేర్లు మాత్రం బయటకు వచ్చినాయి. ప్రధానంగా ఏంటంటే హీరోగా మహేష్ బాబు ఫస్ట్ వచ్చిన పేరు అది, తర్వాత ప్రియాంక చోప్రా పేరు వచ్చింది, తర్వాత పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు వచ్చింది. ఆ ముగ్గురు తప్పితే ఇంకెవరున్నారో ఎవరికి తెలియదు, అంతవరకు కన్ఫర్మ్. లేటెస్ట్ గా ఏంటంటే మహేష్ బాబు గారి తండ్రిగా ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న. నాగార్జున అడిగారట, అడిగిన మాట వాస్తవమే తెలిసింది నాకు. అడిగితే స్క్రీన్ టెస్ట్ చేస్తే నాగార్జున అంత సరిపోవట్లేదు అనేది, అంటే ఆయన ఒప్పుకున్నారో లేదో పక్కన పెడితే వాళ్ళు స్క్రీన్ టెస్ట్ లో చేసుకుంటే సరిపోలేదు. ఏదో పాత్ర కోసం చేస్తారు, చెప్పరు ఏ పాత్ర అని చెప్పరు. వాళ్ళు రకరకాల పాత్రల కోసం టెస్ట్ చేసి ఉండొచ్చు. రాజమౌళి గారి సినిమాలు చేయాలని కోరిక ఆయనకే ఉంటుంది, నాగార్జున గారికి కూడా ఉంటుందిగా. అది చేశారని తెలుస్తుంది. ఆర్ మాధవన్ కూడా స్క్రీన్ టెస్ట్ చేశారట. ఓకే. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆంజనేయుడిగా ఆర్ మాధవన్ చేస్తున్నాను అనుకున్నారు. బయటికి అట్లాంటి పేరు వచ్చింది, బయటికి కాదు మహేష్ తండ్రిగానే అని మళ్ళీ తర్వాత వచ్చింది. అట్లా చేసినప్పుడు ఆయన కూడా స్క్రీన్ టెస్ట్ చేస్తే సరిపోవాలని పక్కన పెట్టారని తెలుస్తుంది. ఆ తర్వాత విక్రమ్, తమిళ హీరో విక్రమ్ పేరును పరిశీలించారట. ఆయన కూడా ఈయనకు సరిపోవట్లేదని అనుకున్నారట. అంటే మహేష్ బాబు గారు తండ్రిగా వీళ్ళు ఎవరు సరిపోరు అనే ఉద్దేశంతో ఇక ఫైనల్ గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి పేరు దగ్గరికి వచ్చింది. మీరు అన్న రజనీకాంత్ గారు ఏంటంటే ఈ సినిమా కాదు, సీతమ్మవాడి సినిమాల చెట్టుకి అడ్డా శ్రీకాంత్ గారు ఒక పాత్ర చెప్పి ప్రకాష్ రాజ్ పాత్ర ఉంది కదా, తండ్రి క్యారెక్టర్, అందులో కూడా తండ్రి పాత్ర ఉంది కాబట్టి ఆ సినిమా కోసమే అప్పుడు రజనీకాంత్ గారిని అడిగారు. రజనీకాంత్ గారు రిజెక్ట్ చేశారు అనేది అప్పుడు సమాచారం ఉంది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ ఉంటారా అనేది కూడా ఎవరు తెలియదు. అంటే ఇంక పేర్లు ఏం బయట రావట్లేదు కదా. కాకపోతే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు దాకా దూకుడులో మహేష్ బాబు తండ్రిగా చేశారు, సీతమ్మవాడి సినిమాల చెట్టులో చేశారు. ఇప్పుడు కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు అనేది స్క్రీన్ టెస్ట్ చేసి ఈయనైతే ఓకే. కాబట్టి దాదాపు ఈ పాత్రకి ప్రకాష్ రాజ్ కన్ఫర్మ్ అయినట్టే. ఓకే సార్. అయితే ఇప్పుడు మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ గతంలో కూడా మనం చూసుకున్నాం. ఒక్కడు సినిమా దగ్గర నుంచి విలన్ రోల్ కావచ్చు, వాళ్ళ సక్సెస్ ట్రీక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒకవేళ ప్రకాష్ రాజ్ నటిస్తే సక్సెస్ ట్రీక్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కాంబినేషన్ దూకుడు పెద్ద హిట్, సీతమ్మవాడి సినిమాల చెట్టు పెద్ద హిట్, అట్లా చూసుకుంటే మళ్ళీ హిట్లు ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో మంచి హిట్లే ఉన్నాయి. కాబట్టి తండ్రి పాత్ర లెంగ్త్ ఎంత ఉంటుంది ఎవరికి తెలియదు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు అయితే మహేష్ బాబు తండ్రిగా ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మంచి అవకాశం. ఎందుకంటే మరి రాజమౌళి గారి సినిమాల్లో నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మంచి అవకాశంగానే చూడాలి ఇది. ఓకే సార్. అయితే ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్ లో విక్రమార్కులో చూసుకుంటే ప్రకాష్ రాజ్కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. అందులో ఐపీఎస్ ఆఫీసర్ గా బహుశా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇస్తూ ఉంటారు రాజమౌళి గారు. ఈ సినిమాలో కూడా ఒకవేళ ఆయనకి ఏదైతే గతంలో చూసుకున్న క్యారెక్టర్ మాదిరిగానే హైప్ ఇచ్చే క్యారెక్టర్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా పాత్ర ప్రకాష్ రాజ్ గారు తీసుకున్నారంటేనే హీరో పాత్ర చాలా పవర్ఫుల్ పాత్ర. ఆ పవర్ఫుల్ పాత్రకి తండ్రిగా ఉండే వ్యక్తి కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలి కదా, అలాగే డిజైన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ పాత్ర ఏమిటి అనేది మళ్ళీ ఆయన సపరేట్ గా ఈ వారణాసి ఈవెంట్ లాగా ఇంకో చేసి చెప్పలేదు కదా. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు రావచ్చు. ఎవరెవరో దీంట్లో ఈ ప్రాజెక్టులకు అడుగు పెడతారు ఎవరికి తెలియదు. అవును సార్. మొత్తానికి ఈ సినిమా డివోషనల్ బేస్ మీద నడుస్తుందని ఇప్పటికే చెప్పడం జరిగింది. వారణాసి టైటిల్లో అర్థమవుతుంది. సో ఇటువంటి క్యారెక్టర్స్ ని ఫుల్ఫిల్ చేయాలంటే, ఇప్పుడు ఆ దేవుడి పాత్రలు ఇవన్నీ వేయాలంటే ఇంకా మిగతా ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరు సూటబుల్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే నాకు తెలిసి పెద్ద ఆర్టిస్టులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కల్కి సినిమా చేసినప్పుడు కూడా దాంట్లో అమితాబ్ బచ్చన్ ఉంటారని, కమల్ హాసన్ ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత బయటకు వచ్చింది. ముందుగా రివీల్ చేయరు వాళ్ళు. ఇప్పటి నుంచి ప్రచారం చేసుకోవడం ఎందుకు, అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఏ షూటింగ్కి వెళ్ళే దశలోనే వాళ్ళు రివీల్ చేస్తారు. అప్పుడు ఎటో తెలిసిపోతుంది కాబట్టి బయటకు వస్తాయి కాబట్టి రివీల్ చేసుకుంటారు, కానీ ముందుగా రివీల్ చేయరు. నాకు తెలిసి మలయాళ ఇండస్ట్రీ నుంచి కానీ, కన్నడ ఇండస్ట్రీ నుంచి కానీ, తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ, బాలీవుడ్ నుంచి కానీ చాలా మంది ఉండే అవకాశాలు ఉంటాయి. హాలీవుడ్ నుంచి కూడా పెట్టుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఆయన సమతుల్యత పాటించడంలో దిట్ట రాజమౌళి గారు. ఒకవేళ రజనీకాంత్ గారికి కూడా రాజమౌళి గారి సినిమాలు నటించాలని ఉంది. ఇప్పటి నుంచి కోరిక వ్యక్తం చేసాడు ఆయన. ఇప్పటిదాకా అవకాశం రాలా, మళ్ళీ భవిష్యత్తులో వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ సినిమా అవడానికి 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఒకవేళ రజనీకాంత్ గారికి కూడా ఒక పాత్ర ఉందేమో, చెప్పకపోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. లేదా అమితాబ్ బచ్చన్ ఉండొచ్చు, అది చెప్పలేము. లేదా మోహన్ లాల్ని పెట్టుకోవచ్చు ఒక పాత్రకి. పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎట్టగా ఉన్నారు కదా, మలయాళ ఇండస్ట్రీ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నారు కాబట్టి ఇలా చూసుకుంటే అసలు ఇంకెవరెవరు ఆర్టిస్టులు ఏమిటి అనేది వాళ్ళు ఏం రివీల్ చేయట్లేదు. ప్రస్తుతానికి సినిమా ఇది, సబ్జెక్ట్ ఇది. అంటే వారణాసిలో మొదలవుతుంది. మీరు ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సినిమా గ్లోబ్ ట్రాటింగ్ అని చెప్తున్నారు. అంటే త్రేతాయుగంకి ఇప్పుడు జరిగే దీనికి కథకి కనెక్ట్ చేశారు. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక ఆయుధం కానీ
ఈ మధ్యకాలంలో అదే చూస్తున్నాం కాబట్టి త్రేతాయుగం నాటిది ఒక వస్తువు కోసం ఈయన హీరో వెళ్తాడా, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరి ప్రపంచ యాత్రికుడికి ఎందుకు మారాడంటే అన్వేషణలో భాగంగా వెళ్ళి ఉండొచ్చు. ఇలా ఊహించుకోవడం రకరకాలుగా. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.